ఫస్ట్లో బ్యాటరీ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ వచ్చేది, ఇప్పుడు ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్ మాత్రమే వస్తుందా? ఏమైందిరా? మీ బ్యాటరీ పాడైందని అనుకుంటున్నారా? హాయ్ హలో వెల్కమ్, నేను మీ డాక్టర్ శివ. సింపుల్గా చెప్తా, రియల్గా చూపిస్తా. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్లో ఉండు, ట్రై చేస్తాను. ఫస్ట్ టైర్ ప్రెజర్ చెక్ చేయండి. టైర్లో గాలి తగ్గడం వల్ల లేదా రికమెండెడ్ పిఎస్ఐ మనం మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా మనకు మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. సెకండ్, స్పీడ్ ప్లస్ రేస్ ఇచ్చే విధానం. మీరు స్టార్టింగ్లోనే ఎక్కువగా రేస్ ఇవ్వడం వల్ల బ్యాటరీ కన్జంప్షన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. థర్డ్ వచ్చేసి లోడ్. యాక్చువల్ లోడ్ కంటే మనం ఎక్కువ లోడ్ని క్యారీ చేయడం, అన్నెసెసరీ లోడ్ని మనం వెహికల్ మీద యాడ్ చేయడం, ముగ్గురు నలుగురు కలిసి కూర్చోవడం వల్ల బ్యాటరీ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. ఫోర్త్ వచ్చేసి అప్ హిల్ డ్రైవింగ్ అనమాట. ఎప్పుడైతే మీరు కొండలు గుట్టలలో ఎక్కువగా డ్రైవ్ చేస్తారో, రెగ్యులర్గా కొండలు గుట్టలు ఎక్కువగా డ్రైవ్ చేసే వాళ్ళకి మైలేజ్ కన్జంప్షన్ చాలా వరకు పెరుగుతుంది. ఫిఫ్త్, ట్రాఫిక్లో ఎక్కువగా నడపడం వల్ల సడన్ యాక్సిలేటర్ ఇవ్వడం వల్ల మనకు బ్యాటరీ కన్జంప్షన్ ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇవన్నీ ముందుగానే చెక్ చేసుకున్న తర్వాత కూడా రేంజ్ కంటిన్యూస్లీ తగ్గుతుంటే ఒకసారి బ్యాటరీ సర్వీస్ చేయించండి. ఇప్పుడు మీకు ఎంత మైలేజ్ వస్తుందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. జై హింద్.